వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. ఇప్పుడు శివాజీ గారు ఇచ్చిన స్టేట్మెంట్లో హీరోయిన్స్ ఇంకా తక్కువ బట్టలు వేసుకోమంటే అబ్జెక్షన్ కానీ అలా ఉండకూడదంటే అబ్జెక్షన్ అంటే ఎందుకనేది అర్థం కావట్లేదు. అదే నాకు అర్థం కావట్లేదు. ఇప్పుడు ఆయన చెప్పింది చెడు అంటే ఎలాంటి చెడు చెడు ఎట్లా అవుతుందండి? నేను అదేగా చెప్పాను. ఇప్పుడు మా ఇంట్లో నా ఇంట్లో నా పిల్లలకి నేను చెప్పొచ్చా లేదా అని ఒక భయం వచ్చేసింది. ఇప్పుడు ఇక్కడ అదే అంటున్నారండి. ఇప్పుడు ఆయన సినిమా మనిషి, సినిమా వాళ్ళకి మంచి చెడు చెప్పే అర్హత లేదంటారా? ఎందుకు లేదండి? ఆయననే కాదు, ఎవరైనా సరే మానవ జన్మెత్తిన తర్వాత మన మనుషుల్లో, మన సంఘజీవులో, నేను సపరేట్గా ఎక్కడో పోయి అడవిలో బతకట్లేదు కదండి. మనందరం కలిసే కదా బతుకుతున్నాం. ఇది కరెక్ట్ కాదు అని చెప్పి హక్కు మీకెందుకు లేదు, నాకెందుకు లేదు? ఉంది. మంచి విషయం అయితే దానికి ఎప్పుడూ సపోర్ట్ దొరుకుతుంది. ఇది మంచి విషయమే కాబట్టే అసలు సంబంధం లేని వాళ్ళు కూడా అతనికి సపోర్ట్ వచ్చారు కదా. వచ్చారు, చాలా ధైర్యంగా మాట్లాడుతున్నారు వాళ్ళు. మరి అప్పుడు ఇందులో నిజం ఏంటి అబద్ధం ఏంటి తెలుసుకోగలిగిన జ్ఞానము, అంత అవేర్నెస్ ప్రేక్షకులకు ఉన్నందుకు, అందుకే ప్రేక్షక దేవుళ్ళకి ముందుగా నమస్కారం అని చెప్పింది. ఎందుకంటే ఇక్కడ ఒక చిన్నదండి, ఇప్పుడు అంతకు ముందు కూడా హీరోయిన్స్ విషయం ఒక్కసారి ఫ్లాష్ బ్యాక్ వెళ్తాం. అక్కడ అప్పుడు బ్లాక్ అండ్ వైట్ లో మీరు అప్పటి నుంచే హీరోయిన్స్ చూస్తా ఉన్నారు. అవును, చిన్నప్పటి నుంచి చూస్తున్నాను. వాళ్ళందరిని చూస్తున్నారు. ఎంతో గ్లామరస్ హీరోయిన్స్ ఉన్నారు, నటీమణులు ఉన్నారు, వాళ్ళని అభిమానించి గుళ్ళు కట్టిన వాళ్ళు ఉన్నారు, ప్రేక్షక దేవుళ్ళు. ఖుష్బూ గారి కోసం. అవును కదా. సో మరి వాళ్ళ వేషధారణ ఎప్పుడు బయట వచ్చినప్పుడు ఇలానే ఉండేదా? ఎలా ఉండేది? లేదండి, వాళ్ళు అంటే వృత్తి వేరు, ప్రవృత్తి వేరండి. ఓకే, వృత్తి ఇప్పుడు ఏదో ఏమంటారు, కసాయివాడు మేకలు కోస్తాడు, అట్లాగని చెప్పేసి ఒళ్ళంతా రక్తం రాసుకుని తిరగడు వాడు. అంతేగా, ఇంటికి వెళ్ళి ప్రేమిస్తాడు, పిల్లల్ని బాధ్యతగా చూసుకుంటాడు. అది వృత్తే, కరెక్టే, మంచి కంపారిజన్. వృత్తి ప్రవృత్తి విడిగా వచ్చేసరికి తాను చక్కగా తెల్లటి షర్ట్ వేసుకోవాలి, నీట్గా ఉండాలి, శుభ్రంగా ఉండాలి అని అనుకుంటాడు కదండి. మట్టి పని చేసి మడ్డి పని చేసేవాడు కూడా నేను సపరేట్, నేను బాగుండాలని కోరుకుంటాడు. అంటే అక్కడ చేసే పని వేరు, తన ఇంటెన్షన్ వేరు, ఇన్నర్ వేరు. కరెక్ట్. మనకి ఇక్కడ రెండు కనిపిస్తున్నాయి. అలాగే ఆర్టిస్టులు కూడా మనకి హీరోయిన్స్ బికినీలు వేసుకోలేదా? పాత రోజుల్లో వేసుకున్నారు. హీరోయిన్స్ రకరకాల డ్రెస్సులు వేసుకోలేదా? వేసుకున్నారు. విడిగా వాడకు ఒక ఐడెంటిటీ ఉంది. వాణిశ్రీ గారు ఎలా ఉంటారు విడిగా మీరు చెప్పగలరు, సావిత్రి గారు ఎలా ఉంటారు మీరు చెప్పగలరు, ఒక షౌకర్ జన్ గారు, కాంచనమాల్ గారు, అంటే బాగా ఇంకా ముందు తరానికి వెళితే శారద గారు బయటకు వస్తే ఒక డిగ్నిటీగా ఉన్నారు కదా వాళ్ళు. అంటే వృత్తి ప్రవృత్తి వేరు వేరు. ఇక్కడ మీకు అడ్డు వస్తున్నాను ఇంకోటి కాదు. ఇప్పుడు వీళ్ళు చెప్పారు కదా, అసలు నాకు జ్యోతిలక్ష్మి గారు ఇట్లా కొంతమంది పేర్లు, ఇప్పుడు వాళ్ళు వృత్తిపరంగా ఎలా ఉన్నారు, నెక్స్ట్ ఎలా ఉన్నారు? వృత్తిపరంగా వాళ్ళు ఏంటంటే, ఇప్పుడు మీరు ఒక పోర్ట్రేట్ ఆర్టిస్ట్ అండి, మీరు నేను చేయండి ఒక రాముడి ఫోటో కావాలండి అంటే మీరు చక్కగా రాముడి ఫోటో వేశారు. మళ్ళీ వెళ్ళి ఏమండి ఒక శృంగారంగా ఉండే ఒక అమ్మాయి ఫోటో కావాలండి మీరు వేసి ఇచ్చారు. మీరు ఆర్టిస్ట్, ఏ ఫోటో అయినా వేస్తారు. మళ్ళీ కొంచెంసేపు తనే ఉండి రావణాసురుడు కావాలండి వేసి ఇచ్చారు, హనుమ కావాలండి వేసి ఇచ్చారు. అంటే మీరు ఒక ఆర్టిస్టు ఏ రకమైన బొమ్మైనా వేయగలుగుతాడు. మా యాక్టర్స్ కూడా ఏ రకమైన పాత్ర అయినా చేయగలగాలి, అది తప్పు కాదు, చేస్తారు. అలాగని చెప్పేసి మనం విడిగా అలా ఉన్నాం అనుకోండి, ప్రేక్షకులు ఒప్పుకోరు. ఇది రిఫ్లెక్ట్ అవుతుంది కదండి. అంటే ఇదే కరెక్ట్ ఏమో అనే భావనలోకి జనం వెళ్తారని చెప్పి ఒక భయం ఉంది జనానికి, ఉండాలి కూడా. కళాకారుడు అంటేనే నవరసాలండి. నాటక రంగంలో, నటనా రంగంలో, అది సినిమా కావచ్చు, టీవీ కావచ్చు, నాటకం కావచ్చు, ఎక్కడైనా సరే నవరసాలని ఉంటాయి. అక్కడ మీరు ఏ రసాన్ని ఎలా పండించగలుగుతారు అనేది ఫిల్టర్ చేసిన తర్వాత హీరోయినో అని విభజిస్తారు. ఈ నవరసాల్లో ఒక జ్యోతిలక్ష్మి గారు, జయమాలి గారు, స్మిత, అట్లా అంటే ఆ శృంగార రసాన్ని వీళ్ళు ఆ పాత్రలకి బాగా సూటబిలిటీ ఉంటారని అలా విభజించి ఒక కమెడియన్ అని, హాస్యము కమెడియన్, రౌద్రము, ఇలా విభజిస్తే మనకి ఒక సినిమాలో అన్ని పాత్రలు కనిపిస్తాయి. సో అలా వాళ్ళు ఆ పాత్ర నటించారు, బయటకు వచ్చేసారు. ఆ పాత్రలోకి పరకాయ ప్రవేశం చేశారు, బయటకు వచ్చేసారు.
అందులోనే ఉన్నాం అనుకోండి ప్రమాదం కదా. అవును. ఇది ఇలాగే ఉండాలి, Right. ఇలా ఉండాలి, ఆ పాత్రలోకి వెళ్ళాలి, బయటకు వచ్చేయాలి. నేను చెప్పడమే కాదు, ఎవరు చెప్పినా ఇదే. అలా కాకుండా నేను విడిగా కూడా చిన్న గౌన్ వేసుకొని తిరుగుతాను, మీరు చూడండి అనడం యాక్సెప్ట్ చేయటం లేదు జనం. ఉమ్. ఇది ఒక్కటే. ఆ అమ్మాయి కూడా మాకెవరికి శత్రువు కాదు, విరోధి కాదండి. Yeah. మా ఆర్టిస్టే తను కూడా. అంతే కదా. బట్ ఒకసారి కెమెరా ముందుకు వచ్చి నువ్వు ఆర్టిస్టు అని చెప్పి ఒక పేరు వేసుకొని చక్కటి పాత్రలో నటించిన తర్వాత మా ఆర్టిస్టే. ఉమ్. మాలో నుంచి నువ్వు బయటికి ఎప్పుడు వెళ్ళిపోతున్నావు? నేను వేరే అన్నప్పుడు కాదు, అవ్వద్దు. ఉమ్. మనం చేసే పనిని రిఫ్లెక్ట్ అవుతున్నప్పుడు మనం ఎప్పుడు మంచిగా చెప్పాలి. ఏమండి, కరెక్ట్. దేవదాస్ సినిమా చేశారండి నాగేశ్వరరావు గారు. ఉమ్. అందరూ దేవదాసులు అయిపోతారేమోనని భయానికి ఆయన ఎన్నోసార్లు, అయ్యా అది నేను ఆ పాత్ర చేశా, పాత్రలో ఏం చెప్పారు, అది మితిమించిపోయి శృతి మించిపోతే దేవదాసులాగానే చచ్చిపోతారా పిల్లలారా, అలా వద్దు, జీవితాన్ని చదవండి. తాగుబోతులైపోయి ఉండమని కాదు నేను దేవదాస్ సినిమా చేసింది, తాగుబోతులైతే ఇలా ఉంటారని చెప్పారు. చెప్పారా లేదా? రైట్. ఏమండి, తర్వాత ఆ సినిమాలో నేటి ప్రేమికులకి ఆనాటి నుంచి ఈనాటి వరకు కూడా ఒక గొప్ప సందేశం ఉందండి అందులో. ఒక పట్టుదలతో జీవితాన్ని నాశనం చేసుకుంటున్నారు. పార్వతి వెళ్ళిపోదాం రండి అన్నప్పుడు రా దేవదా అంటే నేను రాను, నా తల్లిదండ్రులకు నేను గౌరవం ఇవ్వాలి కదా అన్నాడు దేవదాసు. మళ్ళీ దేవదాసే వచ్చి అడిగాడు పార్వతి మనం వెళ్ళిపోదాం రా అని. అప్పుడు ఆవిడేం చేసింది, అతని మీద ప్రేమ లేక కాదండి, నీకే అంత పట్టుదలంటే నాకుండద్దా, మా అమ్మ నాన్న తక్కువ అనుకున్నావా, నేను ఎలాగా వాళ్ళ మాట దాటి బయటకు వస్తాను అంది. ఈ పట్టుదల వల్ల ఇద్దరి జీవితాలు కోల్పోయారు. అంటే ఎవరో ఒకళ్ళు ఎక్కడో చోట తగ్గాలి. మీకు అర్థమవుతుంది? కరెక్ట్. ఆ తగ్గడం అనేది లేకుండా నువ్వెంత అంటే ఏ విషయమైనా అలాగే పెట్టిపోద్దండి. అవును. నా నాలెడ్జ్లో నాకు అర్థమైంది అది. ఇప్పుడు అసలు చిన్న చిన్న వాటికి కూడా ఇమీడియట్గా కోర్టులే గుర్తొస్తున్నాయి. మరి రిలేషన్స్లో అంజీ గారు వాస్తవ జీవితంలో ఎంతోమంది స్ట్రగుల్స్ అనుభవిస్తున్న వాళ్ళు ఉన్నారు. లేడీస్ కావచ్చు, జెంట్స్ కావచ్చు, ఎవరైనా కానీ తెగిపోయేదాకా ఎందుకు తెచ్చుకోవటం లేదు అంటే అది కేవలం వాళ్ళొక్కళ్ళకి సంబంధించిన విషయం కాదండి. కరెక్ట్. ఒక కుటుంబాని కోసం, ఒక కుటుంబం బాండింగ్ కోసం. ఒక కుటుంబం చెదిరిపోతే సొసైటీలో చీప్ అయిపోతాం. అలా ఒక కుటుంబం 100 కుటుంబాలు చెదిరిపోతే సొసైటీయే చెడిపోతుంది. ఇలా చేయొచ్చేమో అనుకుంటారని చాలామంది స్త్రీమూర్తులకి నిజంగా పాదాభివందనం. ఎందుకంటే వాళ్ళు ఓర్చుకుంటున్నారు. ఎవరి కోసం? వాళ్ళ స్వార్థం కోసం కాదండి. నేను ఒక విషయాన్ని నేను ఇలాగే చేస్తాను అంటే కేవలం కాస్ట్యూమ్స్ గురించి కాదండి నేను చెప్పడం. ఎనీ పాయింట్ కరెక్ట్. ఓహో ఇలా చేయొచ్చేమో అని అందరూ నేర్చుకుంటారు. అందరూ నన్ను గౌరవించరు, అందరూ నన్ను యాక్సెప్ట్ చేయరు అని ఒక భయం ఉంది చూసారా. ఆ భయం చాలా విలువైందండి. ఎవరేమనుకుంటే నాకెందుకు అనుకున్నారనుకోండి, అది కరెక్ట్ కాదు. చాలామంది కుటుంబాలు కూలిపోతాయి. ఎదురింటి వాడు ఏమనుకుంటారో, పక్కింటి వాళ్ళు ఏమనుకుంటారో, సొసైటీ ఏమనుకుంటుందో, ఆ సొసైటీ ఏమనుకుంటే నాకెందుకు అనుకోగలిగినంత అవసరం లేదండి జీవితానికి. ఆ సొసైటీ అంటే అందరూ మనవాళ్లే. మీరు నాకేమి కారణం నేనేం అనుకోను. అంజీ అనబడే వ్యక్తి, నేను కొన్ని యోజనాల దూరంగా ఉన్న శివపార్వతి గారు మంచెనో చెడనో మీరు చెప్పగలుగుతారు. ఇదే రిలేషను కదా. సో ఈ రిలేషన్స్ సొసైటీ అనేది ఒకరికొకరు కదండి. తర్వాత స్త్రీకి ఎప్పుడు తక్కువగా చూసింది సొసైటీ అనుకోక్కర్లేదండి. ఏమంటే నాకు సి నారాయణ రెడ్డి గారు, మానవ జాతి మనుగడకే ప్రాణం పోసింది మగువ, త్యాగములో అనురాగంలో తరగని పిన్నిది మగువ. ఆ ఒక్క పాట ప్రతి స్టూడెంట్ వింటే, అమ్మాయి కానీ అబ్బాయి కానీ ఎవరైనా సరే రోజు ఒకసారి వినండి ఆ పాట. మన లైఫ్ మొత్తం అక్కడ తెలిసిపోతుంది. స్త్రీకి మన భారతదేశంలో ఉన్న పెద్ద స్థానం ఏమిటో ఆ ఒక్క పాటలో నాకు ఎప్పుడు వినిపిస్తూ ఉంటుందండి. మన జీవితంలో ఎన్నో పాత్రలు ఉన్నాయి. ఒక తల్లిగా, చెల్లిగా, అక్కగా, వదినగా, భార్యగా, ఒక సొసైటీలో ఒక స్త్రీగా ఎన్నో పాత్రలను పోషించేది స్త్రీయే కదండి. అదంతా కాదు, నా కోసమే నేను బతుకుతానని అనుకుంటే, అలా ఆ తరంలో కానీ ఏ తరంలో కానీ ఉండుంటే
నారాయణ రెడ్డి గారు ఆ పాట రాయగలుగుతారా? ఈ తరంలో ఉన్నారండి, ఆ తరంలో లేరు. ఎవరున్నారు? మీరు అన్నది పాయింట్ ఇది. ఆ, ఇప్పుడు ప్రజెంట్ పెళ్ళిళ్ళే వద్దని మైండ్ సెట్కి వచ్చారు. అది అంధత్వం అండి. అది కొన్ని ఒక లైఫ్ ట్రావెల్ చేసిన తర్వాత నా బిడ్డ గురించి నేను ఆలోచించాలి. Right. అంటే నా జీవితం వాడి మీద రిఫ్లెక్ట్ అవ్వకూడదు. నా కోడలి గురించి ఆలోచించాలి, నా మనవల గురించి ఆలోచించాలి. నేను చేసే చెడ్డ పని వాళ్ళ మీద రిఫ్లెక్ట్ అవ్వకూడదని ఒక భయం స్త్రీకి ఎప్పుడూ ఉంటుంది. అది బాధ్యత కూడా. రైట్. ఒక కుటుంబానికే ఉన్నప్పుడు సమాజానికి నువ్వు అప్లై చేయడానికి తప్పు కదా. మీకు అర్థమైందండి? కరెక్ట్. అట్లాగని చెప్పి ఎక్స్పోజింగ్ చేసే వాళ్ళందరూ చెడ్డవాళ్ళు కాదండి. మనం ఇందాక మాట్లాడుకున్నాం, పాత్రకి ఏం కావాలో అది చేయడం వల్ల అసలు తప్పేం కాదు.